తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ బంద్కు దిగింది. దాదాపు 3,60,000 లారీలను ఎక్కడికక్కడ ఆపేశారు. బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సర్కారు చేసిన సూచనను లారీ ఓనర్స్ అసోసియేషన్ తిరస్కరించింది. తెలంగాణలో లారీ ఓనర్స్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. పెంచనున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను తగ్గించాలని, చలాన్ ఫీజులు, టోల్ ఫీజులు కూడా తగ్గించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. అలాగే ప్రపంచ స్థాయి డాలర్ రేటు ప్రకారం డీజిల్ ధరలను అమలు చేయాలని కోరుతున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి అన్నది వారి ప్రధాన డిమాండ్. వీటిపై సర్కార్ స్పందించే వరకు తాము ఆందోళనను విరమించేది లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ తీసుకున్న బంద్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,60,000 లారీలు ఆగిపోనున్నాయి. అంతేకాదు తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్లు బంద్లో పాల్గొన్నాయి. సర్కార్ దిగొచ్చేదాకా తాము బంద్ విరమించేది లేదంటున్నారు అసోసియేషన్ ప్రతినిధులు. ఈ యొక్క జాతీయ సమస్య అయినటువంటి ఐఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ పర్మిట్, తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించేది, ఈ 3 అంశాల మీద మేము ప్రధానంగా మాకు సానుకూలంగా నిర్ణయం వచ్చేంత వరకు నిరవధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5 లక్షల వాహనాలను ఆపేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్ర నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా అడ్డుకుంటామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.